మళ్ళీ గుమ్ముగా తయారయ్యో. ఏమిటి విశేషం? ఏంటి ఊరుకుంటున్నానా? ఏమేమంటున్నావు? కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నాడు. ఏది మన మామూలు? ఏంటి రూపాయి చూడాలేనా? లేవు, సరికి అయిపోయింది. ఏటా అబద్దాలా? ఇప్పుడే కదట బట్టి నుంచి కొత్త సరుకు తీసుకొచ్చి లోపలెట్టాను. వండుకోరు ఎప్పగా ఉంచుకునే లేవంటున్నా అనమాట. బాకీ పెట్టద్దున్నావుడే, బెదిరించి నువ్వు మధ్య నా ప్రాణాలు తీస్తున్నారు. ఏటుకురు ఏం సరికి రాదు, ఎంత పొల్లగా ఉంది. అదో సరికే గురు. అయ్యా మద్యపాన నిషేధం వచ్చాక కమ్మడి సరికే కరువు. ఆ కొట్టే గురు నీకైతే బొంతరటి పంటని చేరేరం. నువ్వు ఇక్కడున్నావే, నిద్ర పట్టడం లేదా? ఏం లేదు నాన్న, ఏమిటో ఇదిగా ఉంది నాన్న. నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? వాడు వస్తే కాళ్ళు చేతులు వెలక్కొట్టి ఆ పోస్టు డబ్బాలో వాడాను. నువ్వు లోపలికి కొడతామా? పడుకో. సరే నాన్న. రావుడు, రావుడు, ఏమిటండి? ఏమిటి ఈవేళ కార్డు కవర్ అయినా కవరు కార్డు అయినా సరే వాడంతేలో తేల్చి బేరింగ్ లెటర్ చేసి పడేస్తానంటే మేధావా నా కూతుర్ని కొడతాడు. చూడు, ఆ పార్టీల మీద వచ్చే టైం అయింది. ఈ కర్ర విరిగిపోతుందో ఏమిటో, కొంచెం లోపలి కర్ర పట్టకు. మేధావా నా కూతుర్ని కొడతాడు. నా కూతుర్ని మామయ్య చీకట్లో చిందురాట. అదే పడుకునేలా ఒకటే తల్లులు తను పుట్టి చంపేస్తుంటాను. ఏది శేషు? శేషు తప్పాల పెట్లో ఉంది కానీ ఇదే బాగాలేదురా. నేను రోజు ముద్రలు కొట్టినట్టు నువ్వు దాన్ని కొట్టి ఒళ్ళు పొలం చేస్తూ ఉంటే అది ఏమైపోతుందిరా. అసలే దాన్ని అవుటి వాళ్ళు కూడా పాపం. ఏమిటో మెల్లగా బ్రతిమాలతో మాట్లాడతారే, ముద్దలు కొట్టేటప్పుడు గొంతు తీసుకు మాట్లాడతారే. ఇప్పుడు ఏమైందో గొంతుకో మాట్లాడుకో, నాకు అసలే టైం లేదు. నేను చెప్తున్నాగా. ఏమిటి మీరు చెప్పేది? రోజంతా అది ఒకటే గొడవ, మనిషా మాన. ఇదిగో అబ్బాయి, అబ్బా దాన్ని సచ్చినా నీతో పంపను. నువ్వు ఈ తాగుళ్ళు తందనాలు అన్ని కట్టి పెట్టిన రోజు నీకేదిరా, అప్పుడు దాన్ని నీతో చక్కగా పంపుతాను. అయితే పంపరన్నమాట. ఏం మావయ్య నువ్వు అంతేనా? అల్లుడు, నీ అత్త మాట అంటే ఇన్సూరెన్స్ ఉత్తరం లాంటిదిరా బాబు. దానికి ఎదురు చెప్పే అధికారం నాకు లేదు. అయితే శేషు ఆ మాట అంటుందా? అవును, అది చచ్చినా నీతో రానంటుంది. పల్లెదానివే, నేను అంత మాట అన్నానా? వచ్చారా? వారు లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు. అమ్మా వస్తానే అమ్మా. మంచిదమ్మా. నీళ్ళు బంగారంగాను రోజంతా ఒళ్ళు నొప్పులు అంటుకుంటూ ఏడ్చి అతను రాగానే మళ్ళీ పూలుకుంటూ తయారైంది. ఈ మాత్రం దానికి ఈ అడుపులు ఎందుకో? రాముడు, ఎందుకే ఇంతగా ఇదైపోతావు? అది రిప్లై కార్డు లాంటిది, తెల్లనే పడి మళ్ళీ రాదు. టైం లేదు. అబ్బాబ్బా నీకు తినేస్తున్నారు. ఇక్కడ పగలు లేదు, రాత్రి లేదు. పొద్దునప్పుడు మధ్యాహ్నం ఎందుకు తినలేదు? నువ్వేమో అమ్మమ్మ గారి ఇంటికి పోయావు, మేమేం చేయాలి? అక్కడికి రాలేపోయారా? అబ్బాబ్బాబ్బా అలాగే పడుకోండి. సుమతి, తాళి కట్టిన దగ్గర నుంచే కుటుంబ నియంత్రణం అవసరమా? తప్పకుండా, లేకపోతే ఇంకో 100 ఏళ్లలో ఈ ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతుంది. అప్పుడు ఏమైపోతే మనకే? అంతవరకు మనం ఉండంగా. అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. పోనీ రేషన్ గా ఒక అబ్బాయి అమ్మాయి పర్వాలేదమ్మా. కాసేపు పుస్తకం చదువుకున్నామని కూడా గతి లేదు. అది మొదలా గతి లేదు అర్థం. నేనుండగా గతి లేదు అర్థం అన్నాను. సారీ, కళ్ళు మూసుకుని నిద్రపండి. కళ్ళు మూసుకుని ఎలాగా నిద్రపోయేది? ఒకటే పీడకలలు. ఏమని? మనిద్దరం కలిసి ఏం పని లేదు. పడుకో పడుకో, పొద్దున్న మాట్లాడుకుందాంలే. పొద్దుటి నుంచి 72 రూపాయలు రాత్రం పడావు. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. మీరా
ఏమిటి అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలు? పక్కన పిల్లలు పడుకున్నారని కూడా లేదు. నిద్ర పట్టడం లేదు. వెళ్ళి పడుకోండి, అదే పడుతుంది. ఆంజనేయ స్వామి, భారత యుద్ధంలో పాండవులను తమరే గెలిపించారండి. రేపు నన్ను కూడా గెలిపించారంటే మీ స్థానంలోకి మీరు వస్తారు, లేదా క్షమించాలి. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ ఏమిటి నాన్న? నువ్వు వద్దంటే ఎండను పడి పొలానికి వస్తావు. ఎందుకు నాన్న ఈ వయసులో ఓ చోట కూర్చుని హాయిగా ఉండకుండా ఈ రెక్కల ముక్కలు చేసుకుంటావు? కష్టపడుకుంటే ఆ మెరక నేల నీ ఒక్కడికి ఎలా లొంగుతుందిరా నాయన? ఎంతమంది కష్టపడి ఏం లాభం? నీటి వస్తుంటే ఏమైనా చేయొచ్చు. ఈ సంవత్సరం వర్షాలు కూడా కరువయ్యాయి. ఏమిటో మనం చేసిన పాపం. అది నీ పాపం కాదు బాబు, ఈ చూరు కింద వాళ్ళతో పాటు మనం ఉండటమే. బొగ్గుకున్న నిప్పు కుంపట్ని కాలుస్తుంది ఆయన. ఒక 5 రూపాయలు ఇప్పించు. ఏ గుళ్ళో తీసుకొచ్చావు శ్రీనివాసులు? మా ఇంట్లో దీని మీద 5 రూపాయలా? ఏమైనా బంగారం అనుకున్నావా? అసలే వెండి ధరలు పడిపోయి ఉన్నాయి. కావాలంటే 10 రూపాయలు ఇస్తాను. 15 ఇప్పించమ్మా. తీసుకురావయ్యా. సరే సరే సరే. నీకు గనక ఇస్తున్నాను. ఇదిగో చూడు, ఇది అమ్మేసినట్టే లెక్క. తాకతేం కాస్తుమా? 10 లెక్క చూసుకో పట్టుకెళ్ళి. నీ దగ్గర లెక్క చూసేది రామాయణాన్నంతటిని ఒంటి చేతి మీద నడిపించిన హనుమంతుడి ఖరీదు 10 రూపాయల. తమ్ముడు, చాలా రోజుల నుంచి చాలా ఓడిపోయాం. ఉన్న డబ్బంతా అయిపోయింది. రేపటి నుంచి పేకాడడానికి రావద్దన్నారు. ఎవడో అన్నమాట చూపించే పక్కన ఏంటంటాను? వద్దులే తమ్ముడు, జీవహింస పాపం. ఒక 5 రూపాయలు అన్నాయి తమ్ముడు. ఇందా వస్తా. తమ్ముడు, ఈ సంగతి మేము వదిలితో చెప్పకే. శ్రీరామచంద్రుడు అంతటి వాడి నీ మాట దవదాటగలడా ఈ లక్షణాసురుడు? వస్తారా అన్నయ్య? ఈ రోజు నుంచి చచ్చిన వంట పని చేయనే. మరి పిన్నికి కాఫీ అన్నం ఎవరు చేస్తారు? అదే అదే చేసుకుంటుంది. మొగుడంటే మగాడు, పెళ్ళమంటే ఆడదనా? ఆడదనా? ఇక నుంచి దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఆడదే ఇంటి పని వంట పని చేసుకోవాలి. లేకపోతే మహా దరిద్రం. దరిద్రం 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 దరిద్రం. కాఫీ మిమ్మల్ని వినపడ్డలా? బాగా నిన్నే చేసుకోమన్నాడు. అలా అన్నారా? నువ్వు అన్నారా? అన్నారా అంట? ఏమిటా ఏడుపు? నువ్వు చేసుకోవాలంటారా? నేను బతుకుండగా నువ్వు చేసుకోవాలంటారా? మరైతే ఎందుకు చేయలే? పొంచుతారు లేదు. లేకపోతే పసుపు ఉంటానా? ఇంత ఇంట్లో పంచదార దొరకలేదా? సరి చేశారు అట్లా లేదు. పద్మా, అమ్మ ఎక్కడ? అమ్మ పూజలో ఉంది బాబాయ్. ఆహా, ఎక్కడ? ఏం వినిపించదే? అమ్మి వేళ మౌనవ్రతంలో ఉందిగా, ఎవరితో మాట్లాడుతూ. ఓహో, వదిన గారు, గారు కొంచెం పంచదార ఉంటే ఇస్తారు. అదేమిటమ్మా పంచదారకే గుండెలు బాదుకుంటున్నారు? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అయ్యో ఏంటే? ఏమీ లేదన్నయ్య, బుద్ధి తక్కువే. పొద్దున తప్పని చేశాను, దానికి ఇంత గొడవ చేస్తా ఉంది. ఆంజనేయుడి విగ్రహమా పోయిందా? రై, దేవుడి విగ్రహాలు దొంగిలించడం తప్పు, ఇచ్చేసి. నేనా? ఇప్పుడే కదా తప్పు.
అయితే పంచదార గ్లాస్ కూడా పోయింది. బాధపడకే ఓ మడ ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతుంది లేవే. ఇంకేం దొరుకుతుందండి? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టడం. నా మౌనవ్రతం కాస్త గంగలో కలిసిపోయింది. ఆంజనేయ విగ్రహం. అమ్మా మామయ్య గారు ఉన్నారా? అందరి అడ్రస్ కనుక్కోవడానికి ఐఎమ్ నాట్ ఏ పోస్ట్ ఆఫీస్. ఎవరు? దాసా? నమస్కారం బాబు. ఏమిటి విశేషం ఈవేళ పడిచావు? ముందే శుభవార్త తమ చెవిని వేసి వెళదామని. ఏమిటయ్యా? ఇంత తొందరలో ఇలా కలిసేస్తుంది అనుకోలేదు బాబు. మా లక్ష్మికి సంబంధం నిశ్చయం. ఏమిటి లక్ష్మికి సంబంధం నిశ్చయమైందా? అవును బాబు, ఏదో మాకు తగిన సంబంధం. చాలా సంతోషం దాసు. లక్ష్మి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. అంతా తమ ఆశీర్వాదం. చాలా పాతదయ్యా. ఏమిటో ఇది అంతకన్నా ఏం జరగలేదు, వాళ్ళ కాడు లేదు. సరే, ఈ రెండింటికి కలిపి 5 రూపాయలు ఇస్తాను. సరే. ఓ నమస్కారం అండి. నువ్వేమిటి? ఏం మా కొట్లో పొట్లాలు కట్టడానికి లేవనుకుని తెచ్చావా? అయ్యో నిద్రమోహం. ఓటి పైగాను ఏదో పావునో తేళ్ళు చూసి అడిగి తచ్చినట్టు వస్తున్నావు. 3-3.5 కొన ఉండదు. ఇదిగో చూడబ్బాయి, 1.5 ఉంటుంది ఇది. ఇందులో మట్టి మధ్యాహ్నం అంతా ఖరీదు పోగా 1/2 మిగులుతుంది. ఓ 5 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకెళ్ళు. అంతేనా? అంతే, తప్పితే పట్టుకెళ్ళవయ్యా. సరే ఇవ్వండి. ఇదిగో 25 రూపాయలు. 10, 15, 20, 25 చూసుకున్నా. వెళ్ళు.